ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఎవడు చెప్పమన్నాడు రా నిన్ను? 100 రోజులని ఎవడు చెప్పమన్నాడు? ఆ సన్నాసి కూతలు కూసిన సన్నాసి ఎవడు? ఆ బాండ్ పేపర్లు రాసిన జేమ్స్ బాండ్ ఎవడు? వాటిని మళ్లీ తీసుకుపోయి గ్యారంటీ కార్డులను పంచిన ఎదవలెవరు చెప్పు? అది చేత కాకుండా 3 నెలల్లోనే పిల్లలు పుట్టిస్తారా? సరే ఓకే రేవంత్ రెడ్డి, 3 నెలల్లో పిల్లలు పుట్టరు నాకు తెలుసు, నీకు తెలుసు. మరి 30 నెలల్లో పుట్టపోతే ఏమనాలరా? నాకు తెలవక అడుగుతా. 30 నెలలు అయిపోయిందిగా, మరి ఇప్పుడు ఏమనాలి? నిన్ను ఏమని చెప్పాలా? నిన్నేమని పిలవాలా? నేనైతే అనలేదు భయ్యో, నేను అనేది ఒకటే. ఇక వీళ్ళు కూడా మనకు చెప్పేటోళ్ళు అయిపోయినారు. ఇవాళ అప్పుడప్పుడు కాలం బాగాలేకపోతే వానపాములు కూడా 3 ఫీట్లు ఉన్నోడు కూడా 30 ఫీట్ల పోదులు కొడుతున్నాడు. వానపాములు కూడా నాగుపాములే పోదులు కొడుతున్నాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలుసు, మళ్ళా గెలిచేది ఖచ్చితంగా కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే, అందరికీ తెలుసు. అందుకే నేను మిమ్మల్ని కోరేది జాగ్రత్తగా ఉండాలా. మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇంకా ఇంటర్వెల్ దాకా సినిమా అయిపోయింది. లాస్ట్ 1 ఇయర్ ఎట్లాగూ ఎలక్షనే మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు చక్కగా కార్యకర్తల్ని మంచిగా కడుపులో పెట్టుకొని చూసుకొని, మీ డైనింగ్ టేబుల్ కాడికి, బెడ్రూమ్ కాడికి కార్యకర్త వచ్చినా చక్కగా చూసుకొని అన్ని సవ్యంగా గనక పార్టీ నిర్మాణం చేసుకుంటే మనకు తిరుగులేదు. కానీ ఎట్లా ఉందంటే పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే, వీళ్ళ దోపిడీ ఇంత అంతా కాదు. పక్కనే ఉన్నది ములుగు జిల్లా. ఆ ములుగు జిల్లాలో కూడా 4,000 కోట్ల దోపిడీ మీ మంత్రి గారే చేస్తా ఉన్నాడు. ఇసుక దోపిడీకి తెరలేపినాడు. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇవాళ అక్కడ కూడా గిరిజనుల సొసైటీల పేరిట 12 కోట్ల క్యూబిక్ మీటర్ల కోసం స్కెచ్ చేసింది మీ మంత్రి గారు. చివరికి గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క ఆ టెండర్లను కూడా వదిలిపెట్టలే. 70 కోట్ల టెండర్లు. దానికోసం కూడా మంత్రుల మధ్యన పంచాయతీలు, దానికోసం కూడా మంత్రుల మధ్యన కమిషన్ల కోసం కుమ్ములాటలు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, దయచేసి ఆలోచించండి, తొందరపడబాకండి, మనకు కూడా టైం ఉంది. ఇవాళ 1, 2 కాదు, దోపిడీ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు చాలా మంది ఏమనుకుంటున్నారు, గాలి బాగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వస్తుంది ప్రజలకి, కాబట్టి ఆటోమేటిక్ గా మనమే వస్తాం. అట్లా రాము. మనం తప్పకుండా 2 పనులు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చేస్తేనే మళ్ళీ తిరిగి బలంగా వస్తాం. ఒకటి, మీ ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో తొందరలోనే పాలేరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉన్నది. దానిలో తప్పకుండా మీరందరూ కూడా బూత్ల వారీగా బలమైన క్యాడర్ నిర్మాణం జరగాల, బలమైన కమిటీల నిర్మాణం జరగాల, వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా డీటెయిల్డ్ గా నిర్వహించాలా.